ఆ ఆకలేస్తుంది. ఆకలి. నాకు ఒక బాడీ కావాలి తినడానికి. ఎక్కడుంది? ఎక్కడా? ఆ ఇదిగో ఇక్కడే ఉంది. అరేరేరే, ఇదేంటి ఇంత మాడిపోయింది? నాకు ఇలాంటి అస్సలు నచ్చవు. ఆ ఇంకెక్కడున్నాయి మా ఇంట్లో బాడీ? కింద బేస్మెంట్ లో ఉన్నట్టుంది. ఎక్కడ? బేస్మెంట్ కనబడట్లేదే. ఆ బేస్మెంట్ లో ఒక బాడీ ఉంది. ఏది? ఎక్కడుంది? ఆ ఇదే ఆ బాడీ. అరే, ఇది కూడా మాడిపోయి కుళ్ళిపోయింది. నాకు అస్సలు నచ్చలేదు. చిచ్చి, నాకు నచ్చిన బాడీ పార్ట్స్ అన్ని అయిపోయినాయి. ఇప్పుడెలా? నాకు ఒక బాడీ కావాలి. సరే, వేటకి వెళదాం. చాలా రోజులైంది వేటకి వెళదాం. ఓకే పిల్లలు, ఇంకా మనం వేటకి వెళదామా? మీరందరూ రెడీ అనుకుంటున్నాను. ఎస్, వెళదాం. ఈ భూగోళానికి వచ్చేసా. ఏంటి వెలుగు? నాకు వెలుగే నచ్చదు. మొత్తం మీద వచ్చేసాం. నాకు ఒక బాడీ కావాలి. మంచి బాడీ కావాలి. ఈ రోజు నాకు బాగా ఆకలేస్తుంది. కిందెవరో ఉన్నారు. చాలా రుచికరంగా కనిపిస్తున్నారు. ఆ బుడ్డోడైతే సూపర్ గా ఉన్నాడు. రే చించాన్, ఆగరా బాబు, డాన్స్ చేయడం ఆపు. నేను వాడికి కాల్ చేస్తున్నాను. డెలివరీ బాయ్ వస్తున్నాడు. నీ కోసం ఐస్ క్రీమ్ కొన్నా అని ఇంత ఆనందమా? చాలు చాలు, ఆపు. హై ఫ్యూరీ మామయ్య ఐస్ క్రీమ్ పెట్టాడు. వావ్, థ్యాంక్ యూ. నేను డాన్స్ చేయడం ఆపను. నాకు ఐస్ క్రీమ్ ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా మామయ్య. హై, ఐస్ క్రీమ్. వావ్. వీళ్ళిద్దరూ నాకు భలే నచ్చారు. నేను ఇప్పుడు వీళ్ళిద్దరిని తప్పకుండా తింటాను. కానీ వాళ్ళిద్దరిని అంతకంటే ముందు నా కోటకి తీసుకెళ్ళాలి. ఎలా? ఒక పని చేద్దాం. మన రూపాన్ని మార్చేసుకుందాం. అప్పుడు వాళ్ళని ఈజీగా తీసుకెళ్ళొచ్చు. ఓకే గాయ్స్, మీరందరూ ఒక్కసారిగా వీడియోకి లైక్ చేశారంటే నా రూపం మారిపోతుంది. ఈ గ్రాని అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరూ లైక్ చేయండి త్వరగా. అలానే వస్తున్నాయి, లైకులు వస్తున్నాయి. ఓం క్లీం బ్లీం బుష్. మారిపోయాం. కాకపోతే నా ముఖాన్నే కవర్ చేసుకోలేకపోతున్నా. సరేలే, ఈ మాత్రం సరిపోతుంది. ఇంకా వెళదాం. నా ఆహారం. అయ్యో, ఏంటా సౌండ్? ఎక్కడి నుంచి వచ్చింది? అరే, ఎవర్రా చించానామే? ఏమో మామయ్య, నాకు తెలియదు. ఇప్పుడు వరకు ఇక్కడ ఎవరు లేరు కదా. సరే పదరా చించాను, ఒకసారి వెళ్ళి చూసొద్దాం. పద మామయ్య, వెళ్దాం. హలో, ఎవరండి మీరు? ఇక్కడున్నారేంటి? ఏం కావాలి? అయ్యో సారీ అండి మామయ్య, పక్కకు నడు. మనం రోడ్డుకి అడ్డంగా నించున్నాం. సమయానికి వచ్చారు. మా ఫ్రెండ్స్ అందరూ కిడ్నాప్ అయిపోయారు. మామయ్య, ఈ ఆంటీ ఏడుస్తుందో నవ్వుతుందో నాకేం అర్థం కావట్లేదు. అసలు ఈ ఆంటీని మనం నమ్మొచ్చు అంటావా? ఏ బాబు, ఎవరిని పట్టుకుని ఆంటీ అంటున్నావు? నాకు ఇంకా 16 ఏళ్లే. అయ్యో చించాన్, ఏంట్రా అంత మాట అన్నావు? సారీ అండి, ఏమీ అనుకోకండి. మా వాడికి కొంచెం నోటు దురుసు ఎక్కువ. నేనేం తప్పుగా మాట్లాడలేదు మామయ్య. ఇప్పటికీ నాకు ఆంటీలానే కనిపిస్తుంది. రే చించాన్, నువ్వు నోరు అదుపులో పెట్టుకో. ఇంతకీ మీ సమస్య ఏంటి? మీరు ఎందుకు ఏడుస్తున్నారు? నేను మా ఫ్రెండ్స్ కలిసి బయటికి వెళ్ళాం. అక్కడ ఒక పాతబడిన కోట ఉంది. దాంట్లోకి మా ఫ్రెండ్స్ ముగ్గురు వెళ్ళారు, కానీ బయటికి తిరిగి రాలేదు. నాకేదో భయంగా అనిపించింది. నేను లోపలికి వెళ్దామని చూస్తే పెద్ద పెద్ద కేకలు, ఏడుపులు. పరిగెత్తుకుంటూ వచ్చేసాను. వస్తూ ఉంటే మీరు కనిపించారు. మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. అలాగే చాలా మంచి వాళ్ళ కూడా ఉన్నారు. నాకేమైనా హెల్ప్ చేస్తారేమో అని చెప్పి మీ దగ్గరికి వచ్చాను. అరే చించాన్గా, చూసి నేర్చుకోరా. నన్ను హ్యాండ్సమ్ అంటుంది. అంతేకాదు చాలా మంచి వాళ్ళ కూడా కనబడుతున్నానంట. నువ్వు ఎప్పుడైనా నన్ను ఇలా పొగిడావా? రోజు ఐస్ క్రీములు దొబ్బి తింటున్నావు. అయ్యో మామయ్య, నాకు అక్కడే డౌట్ వస్తుంది. ఈమెను చూస్తే ఆంటీలా ఉంది. ఈమెమో 16 ఏళ్ళ పిల్ల అంటుంది. పైగా నువ్వు అందంగా ఉన్నావు అంటుంది. నాకు అక్కడే డౌట్ వస్తుంది. వామ్మో, ఇదేదో తేడా కేసులా ఉంది. నేనైతే వెళ్తున్నాను.
వామ్మో ఇక్కడ అసలు ఉండకూడదు. రే చించాన్ ఆగరా, వెళ్ళకు, ఒక్క నిమిషం ఆగు. రే నన్ను జీవితంలో ఒక అమ్మాయి అందంగా ఉన్నావన్నది రా చించాన్. ప్లీజ్ రా, నాకు హెల్ప్ చేయి. నీకు ఎన్ని ఐస్ క్రీమ్లు కావాలంటే అన్ని ఐస్ క్రీమ్ కొనిస్తాను. అయ్యో మామయ్య నువ్వు తన నమ్మకు, ఆమె నీకేవో మాయ మాటలు చెప్తుంది. రే చించాన్, నన్ను ఒక అమ్మాయి పొగిడిందని చెప్పి నీకు కుళ్ళు కదా, నీకెప్పుడు ఐస్ క్రీమ్లే కొనివ్వను. ప్యూరి మామయ్య అదంతా పక్కన పెట్టు, ఒకసారి నీ వెనకలి చూడు. నా వెనకాలేముందిరా? వామ్మో, అరే ఈ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిందిరా? అక్కడి నుంచి నడిచి వస్తున్నట్టు మనకేం కనబడలేదే. అందుకే చెప్తున్నాను మామయ్య, ఈ విషయం ఏదో తేడాగా ఉంది. పదా మనం వెళ్ళిపోవడమే మంచిది. ప్లీజ్ హ్యాండ్సమ్ బాయ్, నువ్వు ఎలా అయినా మా ఫ్రెండ్స్ ని రక్షిస్తావని అనుకుంటున్నాను. ప్లీజ్ హెల్ప్ మీ. రే చించాన్, నువ్వు ఏదైనా చెప్పు, ఈ అమ్మాయికి నేను ఈ రోజు సాయం చేసే తీరుతాను. నన్ను ఇప్పటిదాకా ఒక అమ్మాయి కూడా హ్యాండ్సమ్ అని పిలవలేదురా చించాన్. పద మనం వెళ్ళి హెల్ప్ చేద్దాం. వామ్మో నేనెందుకు మామయ్య, నేను అసలు రాను, నువ్వు వెళ్ళు. రే చించాన్, నీకు ఇచ్చిన ఐస్ క్రీముల గురించి మర్చిపోయావా? అబ్బా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడే మామయ్య. సరేలే, ఇందాకే ఐస్ క్రీమ్ కూడా ఆర్డర్ చేయడం చెప్పాడు, అది వచ్చేలోపు వెళ్ళి సహాయం చేసేద్దాం. మామయ్య వస్తున్నా. రే వస్తున్నా అని చెప్పి నన్ను తోస్తావేంట్రా? అయ్యో మామయ్య సారీ చూసుకోలేదు. సరే మేడం, ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. మీ ఫ్రెండ్స్ ఎక్కడ మిస్ అయ్యారు, మేం తీసుకొస్తాం. అయ్యో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే నన్ను ఫాలో అవ్వండి, నేను తీసుకెళ్తాను. ఇలా రండి, ఇటువైపే. నాకు ఆహారం దొరికింది. అయ్యో అయ్యో అయ్యో, ఆనందంలో పడిపోతున్నానే. అయ్యో చూసుకోండి, పడిపోతున్నారు, జాగ్రత్తగా వెళ్ళండి. రండి రండి, నా ఫ్రెండ్స్ ని కాపాడుకోవాలనే కాపత్రయంలో అలా వెళ్ళిపోతున్నాను. ఇక్కడే పక్కనే ఉంది, రండి. అయ్యో మామయ్య తను ఎక్కడికో మనల్ని తీసుకెళ్తుంది, నాకేం అర్థం కావట్లేదు. ఈ మామయ్య అక్కడ తింగరోడు, ఏ అమ్మాయి కనిపించినా ఇలానే సొల్లు కాచుకుంటాడు. సరే వెళ్దాం, ఇంకేం చేస్తాం. రండి రండి, ఇదిగో ఇక్కడే మా ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళారు, మళ్ళీ బయటికి రాలేదు. రండి తొందరగా రండి. మామయ్య ఇదేంటి మామయ్య, దెయ్యాల కొంపలా ఉంది. నీ మాట విని నేను ఇక్కడికి వచ్చానే. అరే చుట్టుపక్కల చూస్తుంటే నాకు కూడా కొంచెం భయంగానే ఉందిరా చించాన్. కానీ ఎలా అయినా మనం ఆ అమ్మాయిల్ని కాపాడాల్సిందే. మేబీ ఆ అమ్మాయిలు కూడా నన్ను హ్యాండ్సమ్ అని పిలుస్తారేమో. ప్యూరి మామయ్య నువ్వు మరి కొకృతిగా తయారయ్యో. రే చించాన్, నీకు కూడా తెలుసు కదరా నాకెవరో అమ్మాయిలు పడరని. నువ్వే అలా మాట్లాడితే ఎలారా? చిచ్చి ఏమన్నా మాట్లాడితే ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. సర్లే ఇంకేడకో. థ్యాంక్ యూ రా చించాన్. పదరా, ఆ అమ్మాయిల్ని కనిపెడదాం. పద, తొందరగా పద. పద మామయ్య పద, నేను తప్ప నీకెవరున్నారు? నేనే ఏదో ఒక అమ్మాయి సెట్ చేస్తాలే ఇక్కడ ఉన్న వాళ్ళు. పద. అయ్య బాబో ఏం జరిగింది? పవర్ పోయింది, నాకేం కనిపించట్లేదు, అంతా చీకటిగా ఉందేంటి? మామయ్య ఎక్కడున్నా? ఇక్కడే ఉన్నావా? ఆ అమ్మాయి ఏది మామయ్య? అరే చించాన్, అమ్మాయా? అరే ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయింది? అరే తలుపు కూడా మూసేసిందిరా. చించాన్ ఏంటిది, ఏం జరుగుతుంది? అరే ఎంత లాగినా రావట్లేదురా తలుపు. ఇప్పుడు ఏం చేద్దారా చించాన్? అయ్యమ్మా నేను అందుకే రానన్నాను. నువ్వు ఐస్ క్రీమ్ అని చెప్పి నువ్వు బ్లాక్ మెయిల్ చేసి నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు. ఇప్పుడు ఏం చెయ్యాలి మామయ్య? నాకు చాలా భయం వేస్తుంది. అయ్యో సారీ రా చించాన్, నువ్వు ఆంటీ అని చెప్పినప్పుడే నేను వినాల్సింది. అయ్యో ఇప్పుడు ఏం చేద్దాం రా చించాన్, నాకు కూడా ఏం తోచట్లేదు. అయ్యో మామయ్య నాకు చీకటి అంటే చాలా భయం అని నీకు తెలుసు కదా. లైట్ వంటి ఏమైనా ఉన్నాయో లేవో చూడు మామయ్య వెళ్ళి. అవునరా చించాన్, వెయిట్ చేయి, నేను ఒకసారి చూసొస్తాను. అలాగే నువ్వు కూడా అటువైపు వెళ్ళి వెతుకు. అయ్యో సరే మామయ్య వెళ్తున్నా. ఏంటో పాపం వాడిని ఇక్కడికి తీసుకొచ్చాను, నేను కూడా ఇక్కడ ఇరుక్కుపోయాను. ఎలా ఇప్పుడు? ఇక్కడేమైనా ఉన్నాయేమో చూద్దాం. అరే ఇక్కడేదో ఉంది, ఇది టార్చ్ లైట్ అనుకుంటా. అమ్మయ్యా సమయానికి భలే దొరికింది. ఎస్ ఇది భలే పనిచేస్తుంది కూడా. అరే చించాన్ ఎక్కడా? అరే ఏంట్రా చించాన్ ఇలా వచ్చావు? మామయ్య లైట్ దొరికిందా? నేను నీ వెనక్కి వచ్చాను మామయ్య లైట్ ఎతకడానికి. అరే చించాన్ నన్ను చాలా భయపెట్టావురా నువ్వు. సరే ఇక్కడ ఇంకేమున్నాయో చూద్దాం, బయటికి వెళ్ళడానికి దారి వెతుకుదాం. పద మామయ్య పద వెళ్దాం. మామయ్య ఇక్కడ ఏదో అడ్డంగా ఉంది. ఏంటి మామయ్య నాకేం కనిపించట్లేదు, త్వరగా లైట్ అయ్యి. అరే చించాన్ ఇటు చూడరా, ఏం చేస్తున్నావురా నువ్వు? అటెందుకు వెళ్తున్నావురా? మామయ్య నాకు సువాసన ఉంది, ఎక్కడన్నా బాత్రూమ్ ఉంటే చూడవా? అరే చించాన్ చూద్దాం రా, నాకు కూడా అలానే ఉంది, భయం వేస్తుంది. ఇక్కడ ఏం దొరుకుతుందో ఏమో. అమ్మయ్యా ఇక్కడ ఒక లైట్ ఉందిరా చించాన్. మామయ్య మనం ఇక్కడ ఉండిపోదామా? అరే చించాన్ ఎంత పని చేసావురా? అరే ఉన్న లైట్ కూడా పడేస్తున్నావురా నువ్వు. సారీ మామయ్య, కంగారులో తోసేసాను. అరే చించాన్ ఈ ప్రదేశం ఏంట్రా ఇలా ఉంది? ఇంత భయంకరంగా ఉందేంట్రా? బాబు
నాకు చాలా భయం వేస్తుంది మామయ్య. ఇప్పుడు ఏం చెయ్యాలి? నాకు అర్జెంట్ గా టాయిలెట్ వస్తుంది. ఏమన్నా త్వరగా బాత్రూమ్ చూడు, లేకపోతే ఇక్కడే పోసేసిలా ఉన్నాను మామయ్య. అరే చించాన్, అంత పని చేయకరా బాబు. ఒక్క నిమిషం ఆగు, ఎక్కడైనా బాత్రూమ్ ఉందేమో చూద్దాం. ఈ ప్రదేశం మాత్రం నాకు చాలా భయంకరంగా కనబడుతుందిరా చించాన్. అరే ఇంకో డోర్ కూడా ఉందిరా, కానీ ఇందులోంచి బయటికి వెళ్లకుండా ఇదంతా క్లోజ్ చేసేసారా చించాన్. మామయ్య నీకు అప్పుడే చెప్పాను ఈ అమ్మాయి నమ్మొద్దని. నువ్వే కక్కుర్తిగా వచ్చావు. చూసావా డోర్లు మొత్తం నాగబంధం వేసినట్టు చెక్కలతో ఎలా కుట్టేశారో. ఇప్పుడు ఏం చేద్దాం మామయ్య? అరే చించాన్, నువ్వు కొంచెం నోరు మూసుకోరా, నాకు ముందే భయం వేస్తుంది. సరే నేను తప్పే చేశాను ఒప్పుకుంటున్నా. ఇప్పుడు బయటికి వెళ్లే మార్గాన్ని వెతుకుదాం పదరా. అరే ఇక్కడ ఏదో డోర్ ఉందిరా, కిందకేమైనా దారున్నట్టుంది. అవును నిజంగానే కిందకి దారుంది. చించాన్ ఇటు రారా. అవునా మామయ్య, నేను వస్తున్నాను ఆగు. మామయ్య మామయ్య కింద పడిపోయింది మామయ్య. మామయ్య కింద మామయ్య ఏదో బూతు బంగ్లాలా ఉంది. వామ్మో ఇక్కడ చాలా భయంకరంగా ఉంది మామయ్య. ఇదేంటి సాస్ లా ఉంది. సర్లే కొంచెం తినచొద్దాం. అరే చించాన్, అలా పడిపోయావేంట్రా? ఎక్కడున్నావురా? అరే రే అంత బానే ఉందా? ఏం చేస్తున్నావురా చించాన్? అరే వామ్మో రే చించాన్, ఏం చేస్తున్నావురా నువ్వు అక్కడ? మామయ్య ఇక్కడ సాస్ ఉంది, ఎవరో పంపేశారు. నువ్వు కూడా తింటావా నాతో పాటు? వామ్మో ఇది సాసు కాదా? రక్తం తినేసానా? వామ్మో నాకు చాలా భయంగా ఉందే. వామ్మో ఇదేంటి తిరిగి తిరిగి నేను ఇక్కడికి వచ్చాను. మామయ్య సారీ మామయ్య. అరే చించాన్, ఎందుకురా నన్ను అలా గుద్దుతున్నావు? ఇలాంటి ప్లేస్ లో నీకు సాస్ దొరుకుతుందని ఎలా అనుకున్నావురా చించాన్? ఇదేదో చాలా డేంజరస్ ప్లేస్ లా ఉందిరా చించాన్. మామయ్య ఇక్కడ ఏంటి మామయ్య? కాలు చేతులు చెల్ల చిత్ర పడున్నాయి. ఎవరు చేశారు ఇదంతా? అరే చించాన్, ఇది చాలా భయంకరమైన ప్లేస్ లా ఉందిరా. చూసావా శవాన్ని? అసలు బాడీ పార్ట్స్ కూడా కనబడట్లేదురా, మొత్తం రక్తమే ఉంది. మామయ్య దాని మీద లైట్ అయ్యి మామయ్య, నేను అదే తిన్నానని తెలిస్తే నాకు వాంతి వచ్చేలా ఉంది. అయ్యో వాంతి వచ్చేస్తుంది, వాంతి వచ్చేస్తుంది. వామ్మో బాత్రూమ్ ఎక్కడుంది? బాత్రూమ్ ఎక్కడుంది? ఇదేంటి బాత్రూమేనా? మామయ్య కాపాడు. అరే చించాన్, ఏమైందిరా అలా కేకలేస్తున్నావు? ఎక్కడున్నావురా చించాన్? అరే చించాన్, అరే కనబడట్లేదురా నువ్వు నాకెక్కడా? ఎక్కడున్నావురా? మామయ్య నేను కింద ఉన్నాను. అరే ఎలా వెళ్ళావురా చించాన్ కిందకి? అమ్మో ఇక్కడేవో స్టెప్స్ ఉన్నట్టున్నాయి. సరే ఏదోలా మెల్లగా వెళ్ళిపోదాం. అరే బాబాయ్, ఓరి బాబాయ్, అమ్మో అమ్మో చించాన్ ఏంట్రా అలా నుంచున్నావు? ఏం జరుగుతుందిరా? రే ఇక్కడ ఏంట్రా ఏదో కారు ఉంది. మామయ్య నాకు సుస్సు వస్తుంది, ఇక్కడ ఎక్కడైనా వేసేనా? అరే చించాన్ ఇక్కడ ఎయ్యకరా, ఇదేదో కొంచెం బాత్రూమ్ లా ఉంది. ఇక్కడ వేస్తావేమో, లోపలికి వెళ్ళి వెయ్యి. సరే మామయ్య, నువ్వు అలానే లైట్ పట్టుకొని నువ్వు ఎటు కదలకు, సరేనా? ఓకేరా చించాన్, వెళ్ళు తొందరగా వచ్చే. ఓకే మామయ్య. మామయ్య ఏ వేసాను? బియ్యనా? అరే నీకు నచ్చిందేరా, మళ్ళీ నాకు చెప్తావేంట్రా? సరే సరే మామయ్య ఓకే. అలానే సి కూడా వెయ్యి. మామయ్య ఏంటి మామయ్య ఏదో వాయిస్ మార్చి మాట్లాడుతున్నావు? నేను భయపడతాను అనుకుంటున్నావా? నేను మామయ్యని కాదు. అవునేంటి ఇటు సైడ్ నుంచి వస్తుంది? వామ్మో గ్రాని మామయ్య, పరిగెట్టు పరిగెట్టు. వామ్మో బాబో ఇక్కడ గ్రాని ఉంది మామయ్య. మామయ్య త్వరగా రా. రే రే చించాన్, ఎక్కడికి వెళ్తున్నావురా? రే ఏమైందిరా అలా భయపడి వెళ్ళిపోతున్నావు? అసలు వీడు దేన్ని చూసాడో ఏం అర్థం కావట్లేదే. లోపల ఏమైనా ఉందంటారా గాయస్? రే లగత్ రాజామో, ఓరి బాబోయ్. అరే చించాన్ గా ఎక్కడున్నావురా? ఎక్కడికి పారిపోయావురా? రే కిందేదో ఉందిరా చించాను. రే చించాను, రే చించాను ఏం చేస్తున్నారా ఇక్కడ? శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రశాంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రశాంజనేయ. ఏంట్రా ఇంతకు మించి ఏం రావట్లేదు? అరే చించాన్ గా కింద చూసావా ఏదో ఉంది? ఏంట్రా మన పరిస్థితి ఇలా అయిపోయింది? నాకేం అర్థం కావట్లేదు. అరే చించాన్ అలా బిగుసుకుపోయావేంట్రా? ఏదైనా మాట్లాడరా చించాన్. మామయ్య భయంతో కాలు చేతులు ఆడట్లేదు మామయ్య, నాకేం అర్థం కావట్లేదు మామయ్య. అరే చించాన్, మనం చూసింది నిజమో కాదో కూడా నాకేం అర్థం కావట్లేదురా. మనం ఇక్కడి నుంచి బయట ఎలా పడతామో కూడా తెలియట్లేదురా. ఆహాహా, వాళ్ళు నన్ను చూశారు. వాళ్ళు ఇలా భయపడుతున్నారు
కనబడుతుంటే నాకు వాళ్ళని తినడంలో మజా వస్తుంది. పైకి వెళ్ళినట్టున్నారు, వెళ్దాం, ఇంకా భయపెడదాం. వస్తున్నాను. రే చించాన్, ఏంట్రా ఇప్పుడు మన పరిస్థితి ఏంట్రా? అరే ఇటువైపుగా ఏదో వస్తున్నట్టు సౌండ్ వస్తుందిరా, ఏంటంటావు? ఏం చేద్దాం మామయ్య, నాకేం అర్థం కావట్లేదు. అరే చించాన్, మేబీ ఆ అమ్మాయి మనల్ని ప్రాంక్ చేద్దామని అదంతా వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టి వ్యూస్ కొట్టేద్దామని చూస్తుందేమోరా. అవును మామయ్య, ఆంటీని చూస్తే అలానే అనిపించింది. పక్క ఇలాంటిది ఏదో చేస్తదని నాకు తెలుసు. అరే చించాన్, మనం అసలు ఇలాంటి వాటికి లొంగకూడదురా. పద తాడో పేడో తేల్చుకుందాం. అంతే మామయ్య, అంతే. పద చూసుకుందాం, తాడో పేడో తేల్చేద్దాం. పద. గ్రాని ఎక్కడున్నావే? బయటికి రా, దమ్ముంటే బయటికి రావే, మేము ఇక్కడే ఉన్నాము. రే చించాన్, అలా రెచ్చిపోకరా. ఒకవేళ గ్రాని నిజమైతే మనమేమీ చేయలేము. నువ్వు ఊరుకో మామయ్య, నేను చూసుకుంటాను. నీకు అంతగా భయం ఉంటే నా వెనకాల దాక్కో. గ్రాని లేదు, ఏమీ లేదు, మొత్తం ఆ ఆంటీయే చేస్తున్నట్టుంది. పద మామయ్య, వెళ్ళి తేల్చుకుందాం. సరేరా చించాన్, నన్ను ఫాలో అవ్వు, మెల్లగా రా, ఓకేనా? ఓకే ఓకే మామయ్య, వస్తున్నా. అరే నిజంగా ఇక్కడ ఎవరైనా ఉన్నారంటావా? ఏదిరా ఇది? వామ్మో! అరే చించాన్ లగెత్తరా. పద మామయ్య, పద పద, వెళ్ళిపోదాం. పద చించాన్, పైకి ఎలా వెళ్ళాలిరా? ఇలానే అనుకుంటా చించాన్, తొందరగా రారా, కింద పడిపోకురా. అరే జాగ్రత్తగా ఎక్కరా చించాన్. సరే సరే మామయ్య, నేను నీ వెనకాలే వస్తున్నా. అరే చించాన్, ఏంట్రా చించాన్ ఇది? మనకి ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదురా. అసలు బయటికి వెళ్లే దారే కనబడట్లేదు. అవును మామయ్య, నాకు ఏం కనిపించట్లేదు. దారి ఎక్కడుందో? అన్ని డోర్లు చూస్తున్నా గానీ అన్ని మూసేసి ఉన్నాయి మామయ్య. ఎంత లాగినా రావట్లేదు. ఆహాహా. అరే వీళ్ళు ఇంత వేగంగా పరిగెడుతున్నారేంటి? అరే ఎక్కడున్నారు? మీరే నా ఎరా, నాకు దొరికిన మంచి ఆహారం. ఎక్కడున్నారా? అరే వీళ్ళ పరుగు చూస్తుంటే ఒలింపిక్ లోకి వెళ్తే గోల్డ్ మెడల్ తెచ్చేలా ఉన్నారు. ఇంకా ఆటలు చాలు, నాకు ఆకలేస్తుంది. ఎక్కడున్నారు మీరు? ఎక్కడా? అరే చించాన్, ఏంట్రా నాకేవో వాయిస్ వినబడుతుంది. ఆ గ్రాని మనల్ని తినడానికి ఇక్కడికి తీసుకొచ్చినట్టుందిరా. మనం ఇందాక ఆలోచించింది తప్పనుకుంటా. అవును మామయ్య, నాకు అదే అనిపిస్తుంది. నాకు కూడా ఏం చేయలే, ఏం అర్థం కావట్లేదు మామయ్య. అరే చించాన్, ఇలాంటి సమయంలోనే మన వ్యూవర్స్ చాలా మంచి వాళ్ళు అనిపిస్తుందిరా. ఒక్కసారి వ్యూవర్స్ ని సహాయం అడుగుదామా? అవును మామయ్య, నాకు కూడా అదే మంచి పని అనిపిస్తుంది. అడుగు అడుగు, త్వరగా అడుగు. వ్యూవర్స్ చూసారు కదా, మాకు ఇక్కడి నుంచి బయటికి ఎలా వెళ్ళాలో అసలు అర్థం కావట్లేదు. మాకు మీ సహాయం కావాలి. కనీసం ఈ చించాన్ గాడి ముఖం చూసైనా మీరు మాకు సహాయం చేయండి. అవును వ్యూవర్స్, ప్లీజ్ మాకు ఎలా అయినా హెల్ప్ చేయండి. మీరు మాకు హెల్ప్ చేయాలనుకుంటే ఆ లైక్ బటన్ ని నొక్కండి ప్లీజ్, తొందరగా నొక్కండి, మాకు సహాయం దొరుకుతుంది. అంతేకాదు, మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే మేము ఇక్కడ నుంచి బయటపడిపోతాం. ప్లీజ్ మీరే ఎలా అయినా హెల్ప్ చేయండి. అరే చించాన్, చూసావారా వ్యూవర్స్ ఎంత మంచి వాళ్ళు? ఎన్ని లైక్స్ వస్తున్నాయో చూసావా? అవును మామయ్య, కొంతమంది సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నారు. వ్యూవర్స్, మీరు వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారా? మీరు లైక్లు చేస్తున్నారు, సబ్స్క్రైబులు కూడా చేస్తున్నారు. అయ్యో సరే సరే, మీ అందరి కోసం వాళ్ళకు ఒక చివరి అవకాశం ఇస్తాను. ఇప్పుడు నేను మాట్లాడేది ఈ కోటలో ఉన్న అందరికీ వినబడుతుంది. అరే ఎవర్రా? అరే ఎక్కడి నుంచో సౌండ్లు వస్తున్నాయి, విన్నావారా చించాన్? అవును మామయ్య, నేను విన్నాను. ఎక్కడి నుంచి వస్తున్నాయో ఏంటో, ఎవరు కనిపించట్లేదు కానీ సౌండ్ వస్తుంది. మీకు నేను కనిపించను, కేవలం వినిపిస్తాను. అయ్యో ఎవరు నువ్వు? ప్లీజ్ గ్రాని, నువ్వే కదా మాట్లాడుతుంది. మమ్మల్ని ఇక్కడి నుంచి బయటికి వెళ్ళనివ్వు. ఎందుకు ఇంతలా భయపెడుతున్నావు? అసలు మేము నీకేం చేసాం? మీరు ఏమీ చెయ్యలేదు, కానీ నాకు ఆకలిగా ఉంది. అయ్యో నీకు ఆకలిగా ఉంటే ఇంట్లో ఏమైనా ఉంటే తిను. ఇదిగో ఇక్కడ పైనాపిల్ కనబడుతుంది. అరే చించాన్, ఈ పైనాపిల్ ఆ గ్రానీకి కోసివ్వరా, తిని పెడుతుంది. మామయ్య, ఓకే మామయ్య, కోసిస్తాను. లేదు, నాకు ఆ చించాన్ గాడే కావాలి. వాడే నాకు పైనాపిల్ లా టేస్టీగా అనిపిస్తాడు. అయ్యో అయ్యో మామయ్య, గ్రాని ఏంటి అలా అంటుంది? పైనాపిల్ కన్నా నేనే బాగున్నాను అంటుంది. నా మొహం పైనాపిల్ లా ఉందా ఏంటి? గాయస్ మీరైనా చెప్పండి. అరే చించాన్, దీన్ని బట్టి చూస్తుంటే గ్రాని నిన్ను తిందామని ఇక్కడికి తీసుకొచ్చినట్టుందిరా. మధ్యలో నేను బలైపోయినట్టున్నాను. ఏంటి మామయ్య అలా మాట్లాడుతున్నావు? నేను నీకు తోడొచ్చాను చూడు.
నాది బుద్ధి తక్కువ. హాహాహా. మీలో మీరు కొట్టుకున్నది చాలు, మీకు ఒక అవకాశం ఇస్తాను. ఒకవేళ దాంట్లో మీరు గెలిచారంటే మీరిక్కడి నుంచి బయటపడొచ్చు. మామయ్య విన్నావా, మనకు ఒక మంచి అవకాశం వచ్చింది. మనం ఇలా కొట్టుకుంటూ ఉంటే మనం బయటికి వెళ్ళలేము. అరే అవునరా చించాన్, నిజమే. మనం ఇప్పుడు బయటికి వెళ్ళడమే ఇంపార్టెంట్. సరే మనం ఐకమత్యంతో ఉందాం. అవును మామయ్య, కలిసి ఉంటే కలదు సుఖం, కమ్మని సంసారం. ఆహాహా. చించాను భలే జోకులేస్తున్నాడు, అందుకే వాడిని తినాలని నాకు చాలా ఇష్టంగా ఉంది. సరే, మీరు ఒకవేళ ఇక్కడి నుంచి బయటపడాలంటే నేను చాలా ప్రేమగా చూసుకున్న ఒక కారు ఇక్కడ ఉంది. ఆ కారు మీరు ఎక్కగలిగారంటే మిమ్మల్ని వదిలేస్తా. మామయ్య ఎంత ఈజీగా ఉంది మామయ్య. పద పద వెళ్ళి కారుని ఎతుకుదాం. అరే చించాన్, నిజమేరా. ఇంత ఈజీ టాస్క్ చెప్తుందని నేను అనుకోలేదు. కింద ఇందాకే కారు చూసాం, మర్చిపోయావా? మళ్ళీ వెతకాల్సిన అవసరం కూడా లేదు. పదా మనం వెళ్దాం. ఇంకా పద పద మామయ్య వెళ్దాం. ఇంటికి వెళ్ళగానే నాకు ఐస్ క్రీమ్ కొని ఇవ్వాలి. అరే సరే గాని ఫస్ట్ ఆ కార్ ఎక్కడుందో చూద్దాం. పదా. ఎక్కడి నుంచిరా మనం ఇందాక కిందకెళ్ళింది? ఇదే కదా ఆ ఏరియా. పద పద వెళ్దాం. పద చించాన్, తొందరగా రారా. పద పద మామయ్య వెళ్దాం. అరే చూసుకుని రారా, కింద పడతావేమో. చాలా మెల్లగా దిగు, ఇందాక అలానే కింద పడిపోయావు. అవును మామయ్య, వస్తున్నా, మెల్లగానే దిగుతున్నా. అరే చించాన్, ఏం చేస్తున్నారా అక్కడ? తొందరగా రారా. మామయ్య నాకు దిగడానికి రావట్లేదు, నాకు భయం వేస్తుంది, మళ్ళీ పడిపోతానేమో. అరే ఇలా చేస్తే ఎలా రా చించాన్? ఇటు రా, నన్ను ఫాలో అవ్వు, తొందరగా రా. అరే ఎటు వెళ్తున్నావు రా? సరే మామయ్య వస్తున్నాను, పద. నాతో పాటునే కిందికి రా చించాన్, తొందరగా రా. ఓకే మామయ్య వస్తున్నా. అమ్మయ్యా. అరే ఇంకెంత కిందకి వెళ్ళాలిరా చించాన్? నాకేమీ అర్థం కావట్లేదు. మామయ్య పద ఇంకా కిందకు వెళ్దాం. నేను ఇందాక శిశు పోసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడే చూశాను కార్ని. సరేరా చించాన్, తా తొందరగా రా. పద పద మామయ్య. వామ్మో! అరే మెల్లగా రారా చించాన్. అమ్మా అమ్మా. అరే కారు ఇక్కడ ఉందిరా చించాన్, ఇటు వచ్చేయి. ఎటు వెళ్తున్నావురా? అరే వస్తున్నా మామయ్య వస్తున్నాను. ఇదే కారు, ఇదే ఇందాక నేను చూసిన కారు ఇదే. మామయ్య ఏం జరుగుతుంది మామయ్య? ఒక్క కారు 2 కార్ల కింద అయిపోయినాయి. ఇదేదో మాయల కొంపలా ఉంది, నాకేం అర్థం కావట్లేదు మామయ్య. అరే చించాన్, ఏం చేసావురా నువ్వు? అసలు నువ్వే పెద్ద మాయలు పకీర్లా కనబడుతున్నావురా నాకు. చించాన్, నీతోనే నేను జాగ్రత్తగా ఉండాలేమరా. అయ్యో మామయ్య నేనేం చేయలేదు, నేను వెళ్ళి డోర్ లాగుతుంటే అలా జరిగిపోయింది. హాహాహాహా. భయపడకండి, ఇది ఒక మాయల ప్రపంచం. ఇలాంటివి ఇంకా ఎన్నో చూడాలి. అంత తేలిగ్గా వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? ఇప్పుడు ఆ కార్ కీస్ ఎక్కడున్నాయో వెతకండి. మామయ్య విన్నావా, అనవసరంగా నింద నా మీదేసావు. ఏదో ఐస్ క్రీమ్ కొనిస్తున్నావు, నీ కూడా వస్తే ఇన్ని నిందలు నా మీదేస్తావా? అరే చించాన్, సారీరా. ఏదో భయంలో ఏం చేయాలో తెలియక నీ మీద నా మీద నిందలేసుకోవడం తప్ప నేనేం చేస్తానురా? నాకు మాత్రం ఎవరున్నారా నువ్వు కాకుండా? సర్లే, ఇంకా బ్లాక్ మెయిల్ చేయడం ఆపు మామయ్య. పద వెళ్ళి తాళాలని చూద్దాం పద. ఏంటో ఈ గ్రాని గంటకి ఏదో స్కీమ్స్ పెడుతుంది, నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ కీ ఎక్కడ ఉంటుందో ఏంటో. గ్రాని ఏంటి ఇలా డాన్స్ చేస్తుంది? అయ్యా బాబోయ్, గ్రాని ఇక్కడ ఉంది మామయ్య, త్వరగా రా, వెళ్ళి తాళాలు వెతుకుదాం. అయ్యా బాబోయ్, నా జీవితంలో ఇంకా ఐస్ క్రీమ్ తినేలా లేను. అరే చించాన్, ఎందుకు రా అరుస్తున్నావు? ఏమైందిరా? ఓరి బాబోయ్, ఈ గ్రాని ఏంట్రా ఇక్కడ ఇలా డాన్స్ చేస్తుంది? ఓరి నాయనో, ఎక్కడున్నావురా చించాన్? వామ్మో, ఈ కీస్ ఎక్కడున్నాయో వెతకాలి అర్జెంట్ గా. ఇదేంటి ఏదో డబ్బాలా ఉంది? మేబీ కీస్ ఇక్కడే ఉన్నాయంటావా? ఒకసారి దీన్ని పగలగొట్టి చూద్దాం. అవును, కీస్ ఇక్కడే ఉన్నాయి. అరే చించాన్, నా కీస్ దొరికాయిరా, తొందరగా రా. మామయ్య నువ్వు సూపర్ మామయ్య, కీస్ దొరికాయా? పద మామయ్య పద, త్వరగా కీస్ తీసుకో. కిందకి వెళ్ళి ఆ కార్ లో కూర్చుందాం, పద వెళ్దాం. అరే చించాన్, కీస్ తీసుకున్నాను రా. పద మనం వెళ్దాం పద. మామయ్య గ్రాని ఎక్కడ ఉందేమో చూడు మామయ్య. అరే చించాన్, ఇక్కడ ఏ గ్రాని లేదురా. తొందరగా ఇప్పుడే వెళ్ళిపోతే మనకి మంచిది. కీస్ కూడా దొరికాయి. అవును మామయ్య, పద తొందరగా వెళ్దాం. పద వెళ్ళి కార్ లో కూర్చుందాం పద. అరే కిందకి జాగ్రత్తగా దిగరా చించాన్, కింద పడిపోతావు మళ్ళీ. ఓరి బాబోయ్, నేనే పడిపోయానే. బాబోయ్, నేను పడిపోయాను మామయ్య. అరే చించాన్, మేబీ ఇదే కార్ అనుకుంటారా? తొందరగా లోపలికి వెళ్తే బెటర్. ఎస్. అరే చించాన్, వచ్చేరా, తొందరగా ఎక్కు. మామయ్య ఆగు, నేను కూడా వెక్కుతున్నాను మామయ్య. అయ్యయ్యో, ఈ డోర్ రావట్లేదే మామయ్య. ఇప్పుడు ఎలాగ మామయ్య? ఒకసారి ఆగు, ఈ కార్ ఎక్కడానికి వస్తుందో లేదో ట్రై చేస్తాను. ఆగు మామయ్య, ఈ కార్ ఎక్కేసా మామయ్య. ఇప్పుడు ఏం చెయ్యాలి? మనం బయటికి ఎలా వెళ్ళాలి మామయ్య? నాకేం తెలియట్లేదు. హాహాహాహా. కారెక్కినట్టున్నారు, నా నుంచి తప్పించుకు
తప్పించుకోవడం అంత ఈజీ అనుకుంటున్నారా? మిమ్మల్ని పేల్చి పడేస్తా. అరే చించాన్, ఏంట్రా మనల్ని ఇలా మోసం చేసింది? ఏం చేస్తుందిరా? మనల్ని ఇప్పుడు కాల్ చేస్తుందేమో. వామ్మో, భయం వేస్తుందిరా చించాన్. అవును మామయ్య, అందుకే నేను ఇక్కడికి ముందుగా వచ్చి దాక్కున్నాను. అయ్యో వ్యూవర్స్, మీరే మాకు ఎలా అయినా హెల్ప్ చేయాలి. తొందరగా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే మేము ఇక్కడి నుంచి కదలలేం. అవును గైస్, తొందరగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మేము ఇక్కడ నుంచి టెలిపోర్ట్ అయిపోతాం త్వరగా. అరే చించాన్, మన వాళ్ళు ఎంత మంచిగా ఉన్నారా, అప్పుడే లైకులు చేస్తున్నారు, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ గైస్. అవును మామయ్య, అందరూ లైకులు కూడా చేస్తున్నారు. ఈసారి మనం బయటికి వెళ్ళాక వాళ్ళకి అందరికి ఐస్ క్రీమ్ కొనిద్దాం. మామయ్య, మనం టెలిపోర్ట్ అయిపోతున్నాం. వావ్. అయ్యో, వీళ్ళు తప్పించుకున్నారే. ఇప్పుడు నాకు ఆహారం ఎలాగా? అమ్మో, అమ్మయ్యా, ఎలా అయితేనే ఇంటికి వచ్చేసాం. అరే చించాన్ గా, ఏంట్రా చీకటి అయిపోయింది మొత్తం. నువ్వు ఇందాక ఆర్డర్ పెట్టిన ఐస్ క్రీమ్ వచ్చిందో లేదో, ఒకవేళ వచ్చుంటే ఆ డెలివరీ బాయ్ ఐస్ క్రీమ్ తినేసి ఉంటాడు. అరే చించాన్, బాధపడకరా, నేను ఇంకో ఐస్ క్రీమ్ పెడతాను. పద, మనం ఫస్ట్ అయితే ఇంట్లోకి వెళ్దాం. వామ్మో, చాలా సాహసం అనే చెప్పాలి. అవును గాయస్, మేము చాలానే సాహసం చేసాం. మీకు ఒకవేళ ఈ సాహసం నచ్చుంటే త్వరగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గాయస్. అంతేకాదు గాయస్, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి కంటెంట్ మీరు ఎన్నో చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ గాయస్. బాయ్ బాయ్.